హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ప్రముఖ ఎమ్మెల్యే కిడ్నాప్. తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అండ్ ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇక వీడియో ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆరూరి రమేష్ కిడ్నాప్. వివరాలు చూస్తే బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పెద్దలు ఆరూరి రమేష్ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు. ఆరూరి రమేష్ భార్య ఫోన్ సమాచారంతో వెంటనే ఆరూరి రమేష్ ఇంటికి వచ్చాను అంటున్నారు హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ. నిన్న పార్టీకి వెళ్తున్నట్టు బీజేపీ నేతలు ఆయన క్లియర్గా చెప్పారని, ఈరోజు పార్టీకి రాజీనామా చేసి మధ్యాహ్నం హైదరాబాద్లో కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరుతానంటూ చెప్పారని సందర్భంగా ఆవిడైతే వెల్లడించారు. ఇక ఈ సమయంలోనే బీఆర్ఎస్ పెద్దలు ఆరూరి రమేష్ను కిడ్నాప్ చేశారని ఫైర్ అయ్యారు రావు పద్మ. కాగా ఆరూరి రమేష్ను ఇంకా బుజ్జగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రెస్ మీట్ను పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరిని ఇంటిలోకి తీసుకువెళ్లారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ సాయంత్రం హరీష్ రావు వస్తాడని, పార్టీ మారొద్దని ఆరూరికి చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో జై ఆరూరి అంటూ మద్దతుదారులు అయితే నినాదాలు చేస్తున్నారు. మరి ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరతానని నిన్నటి రోజున చెప్పారని, కరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టే సమయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చి ఆయన అయితే కనుక కిడ్నాప్ చేశారంటూ బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.